యమునా నది తీరాన వేటకు వెళ్లిన శంతనుడి జీవితం ఏ మలుపు తిరగబోతుందో ఇవాల్టి ఎపిసోడ్లో చూద్దాం. వేటకు వెళ్లిన శంతనుడు అక్కడ ప్రకృతి అందాలను తిలకిస్తూ అలసట తీర్చుకుంటాడు. అదే సమయంలో ఓ అపురూప సౌందర్యం ఆయన కళ్ల ముందు సాక్షాత్కరించింది. ఆమెనే సత్యవతి. ఆమె సాదాసీదా మత్స్యకన్య అయినా ఆమె సౌందర్యం శంతనుడి మనసును బంధించింది. తొలిచూపులోనే రాజు ఆమె ప్రేమలో పడిపోయాడు. ఆమెను తన అర్ధాంగిగా చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. ప్రేమతో నిండిన హృదయంతో శంతనుడు సత్యవతి తండ్రి దాసరాజు వద్దకు వెళ్లి తన కోరికను వెల్లడించాడు. సత్యవతిని వివాహం చేసుకుంటానని కోరాడు. అయితే శాంతనుడికి దాసరాజు ఒక షరతు విధించాడు. సత్యవతికి పుట్టే కుమారుడే హస్తినాపుర సింహాసనాన్ని అధిష్ఠించాలని షరతు విధించాడు. అప్పటికే యువరాజుగా, ధర్మపరుడిగా, సమర్థుడిగా పేరుగాంచిన దేవవ్రతుడు వారసుడిగా ఉన్నాడు. యువరాజుగా దేవవ్రతుడు ఉండగా సత్యవతి కుమారుడిని సింహాసనంపై కూర్చోబెట్టడం అధర్మమని భావించి శంతనుడు నిరాశతో, భారమైన హృదయంతో వెనక్కి తిరిగి వచ్చాడు. ఇంటికి తిరిగి వచ్చిన తండ్రి ముఖంలో కనిపిస్తున్న ఆవేదన హస్తినాపుర యువరాజు దేవవ్రతుడిని కలచివేసింది. దీనికి కారణం ఆరా తీయగా సత్యవతి తండ్రి విధించిన కఠినమైన షరతు గురించి తెలిసింది. ఏ కుమారుడి కోసం తండ్రి రాజ్యకాంక్షను వదులుకున్నాడో అదే కుమారుడిప్పుడు తండ్రి సుఖం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చెయ్యడానికి సిద్ధపడ్డాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా దేవవ్రతుడు నేరుగా దాశరాజు వద్దకు వెళ్లాడు. దాశరాజుతో సత్యవతిని తన తండ్రికి ఇచ్చి వివాహం చెయ్యాలని కోరుతాడు. అందుకు తన రాజ్యాధికారం వదులుకోవడానికి సిద్ధపడతాడు. భవిష్యత్తులో తన పిల్లల వల్ల కూడా రాజ్యాధికారం కోసం గొడవలు రాకుండా ఉండటానికి ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని కఠోరమైన ప్రతిజ్ఞను దేవవ్రతుడు చేస్తాడు. ఒక తండ్రి సంతోషం కోసం యువరాజు చేసిన ఈ అసాధారణ త్యాగానికి ముక్కోటి దేవతలు పులకించి దేవవ్రతుడిని భీష్ముడిగా పిలుస్తారు. అయితే దేవవ్రతుడి కఠోర ప్రతిజ్ఞ విన్న దాశరాజు నివ్వెరపోయాడు. ఆ త్యాగానికి సంతసించి తన కుమార్తె సత్యవతిని శంతనుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. కాని తన సుఖం కోసం తన కుమారుడు తన భవిష్యత్తునే బలి ఇచ్చుకున్నాడని తెలిసిన తండ్రి శంతనుడి హృదయం ద్రవించిపోయింది. పుత్రుడిపై అపారమైన ప్రేమతో, కృతజ్ఞతతో శంతనుడు ఒక అద్భుతమైన వరాన్ని ప్రసాదించాడు. దేవవ్రత, నీ త్యాగం అమరం. మృత్యువు కూడా నీ అనుమతిలేనిదే నీ ధరిచేరలేదు. నీవు కోరుకున్నప్పుడే నీకు మరణం సంభవిస్తుంది అంటూ స్వచ్ఛంద మరణం అనే వరమిచ్చాడు. అంతటి వరాన్ని పొందిన భీష్ముడి జీవితం మున్ముందు ఏ మలుపులు తిరగబోతోంది? శంతనుడు, సత్యవతిల సంతానం హస్తినాపుర భవితవ్యాన్ని ఎలా మార్చనుంది?